Welcome to my channel Learn and Grow. Today our topic is DHT11 temperature and humidity sensor. So D ante digital, H ante humidity, T ante temperature. DHT11 is a temperature and humidity sensor module which is widely used in IoT applications. So ఈ DHT11 సెన్సార్ అనేది IoT అప్లికేషన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. సో వర్కింగ్ ప్రిన్సిపల్, ది DHT11 సెన్సార్ మెజర్స్ బోత్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ యూజింగ్ డిస్టింక్ట్ కాంపోనెంట్స్. సో సమ్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుని హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ని మెజర్ చేస్తుంది. ఇట్ ఎంప్లాయ్స్ ఏ కెపాసిటివ్ హ్యూమిడిటీ సెన్సార్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 electrodes separated by a moisture observing dielectric polymer. సో ఇక్కడ మనం కెపాసిటివ్ హ్యూమిడిటీ సెన్సార్ తీసుకుంటే ఇందులో 2 electrodes ఉంటాయి. ఆ 2 electrodes అనేవి ఎలా సెపరేట్ అవుతున్నాయి, మాయిశ్చర్ అబ్జర్వింగ్ బేస్ చేసుకుని సెపరేట్ అవుతుంది. అండ్ విచ్ చార్జెస్ కెపాసిటెన్స్ విత్ వ్యారియింగ్ హ్యూమిడిటీ లెవెల్స్. సో ఆ హ్యూమిడిటీ లెవెల్స్ని బేస్ చేసుకుని ఈ కెపాసిటెన్స్ అనేది ఏమవుతుంది, ఛార్జ్ అవుతుంది. ఇట్ యూజెస్ ఏ థర్మిస్టర్ whose electrical resistance varies with temperature changes. అండ్ అలానే ఇందులో థర్మిస్టర్ అనేది యూజ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే టెంపరేచర్ని బేస్ చేసుకుని ఆ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. సో సింబల్ వచ్చేసి DHT11 సెన్సార్ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో 3 పిన్స్ ఉంటాయి, VCC, డేటా అండ్ గ్రౌండ్. సో పిన్ డిస్క్రిప్షన్. సో పిన్ VCC. సో VCC అనేది పవర్ సప్లై పిన్ 3.3 to 5 volts వరకు తీసుకుంటాం. అండ్ డేటా. సో డేటా అంటే అవుట్పుట్స్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ త్రూ సీరియల్ డేటా. సో సీరియల్ డేటా నుంచి హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ కానీ సెండ్ చేస్తుంది అవుట్పుట్గా. అండ్ గ్రౌండ్, కనెక్టెడ్ టు ది గ్రౌండ్ ఆఫ్ ది సర్క్యూట్. సో సర్క్యూట్లో గ్రౌండ్ కనెక్ట్ చేయడానికి గ్రౌండ్ పిన్ అనేది యూజ్ అవుతుంది. సో స్పెసిఫికేషన్స్ ఆర్ టైప్. సో ఈ సెన్సార్ వచ్చేసి డిజిటల్ సెన్సార్ అండ్ ఆపరేటింగ్ వోల్టేజ్ 3.3 volts to 5.5 volts వరకు ఉంటుంది. అండ్ అవుట్పుట్ వచ్చేసి సీరియల్ డేటా అండ్ కరెంట్ కన్సెప్షన్. సో మ్యాక్సిమం వచ్చేసి 2.5 milliamps డ్యూరింగ్ మెజర్మెంట్. సో మెజర్ చేసినప్పుడు మ్యాక్సిమం కరెంట్ అనేది 2.5 milliamps ఉంటుంది. అండ్ 60 microamps ఇన్ స్టాండ్ బై కండిషన్. సో స్టాండ్ బై కండిషన్లో 60 microamps ఉంటుంది. అండ్ మెజర్మెంట్ రేంజ్. సో రేంజ్ వచ్చేసి 0 degree Celsius to 50 degree Celsius. అదే ఫారెన్ హీట్లో కావాలంటే 32 degree Fahrenheit to 122 degree Fahrenheit. నెక్స్ట్ మెజర్మెంట్ రేంజ్. సో RH అంటే రిలేటివ్ హ్యూమిడిటీలో 20% to 90% RH ఉంటుంది మెజర్మెంట్ రేంజ్ వచ్చేసి హ్యూమిడిటీకి అయితే.